హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత ఆన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని సెకండ్ లెసన్ అయస్కాంతాలతో ఆటలులోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు టెట్ మరియు డిఎస్సిలో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. మనం నేర్చుకునే లెసన్ వచ్చేసి అయస్కాంతాలతో ఆటలు. గుండు సూదుల డబ్బా మూత లోపల భాగం ఒక ప్రత్యేక అమరికను పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. అది గుండు సూదులు, ఇనుప మేకుల వంటి ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది కదా. అదేవిధంగా ఫ్రిడ్జ్లకు అంటించుకునే లోహపు బిళ్ళ వెనుక కూడా అలాంటి ప్రత్యేకమైన పదార్థమే అమరి ఉంటుంది. అందుకే ఇవి ఇనుప తలుపుకు అంటుకొని ఉంటాయి. ఆ ప్రత్యేకమైన రకమైన పదార్థాన్ని ఏమంటామంటే అయస్కాంతం అని అంటాం. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం. ఇప్పటివరకు మనకు తెలిసిన అయస్కాంతాలలో నియోడైమియం అనేది బలమైన అయస్కాంతం. అయితే ఈ అయస్కాంతానికి ఒక కథ అనేది ఉంది. ఆ కథ అనేది మనం తెలుసుకుందాం. సుమారు 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతూ ఉండేవాడు. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్ల అడుగున కనబడే గులకరాళ్లతో కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్టు అనిపించింది. బయటికి తీసి చూశాడు. ఒక రాయి అంటుకొని ఉంది దానికి. ఆ రాయిని ఏమంటాం? ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అని అంటాము. అంటే సహజమైన అయస్కాంతం ఏంటిది? లోడ్ స్టోన్స్. ఈ లోడ్ స్టోన్స్ అనేది ఒక అయస్కాంత రాయి. ఇది సహజంగా లభించే అయస్కాంతం. సహజంగా లభించే అయస్కాంతం లోడ్ స్టోన్స్ రాయి అనేది సహజంగా లభించే అయస్కాంతం. అయితే వివిధ రకాలలో ఉండే అయస్కాంతాలు: దండ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిల్ల అయస్కాంతం, గుర్రపు నాడాకారపు అయస్కాంతం. ఈ యొక్క అయస్కాంతాలు అనేవి వివిధ వలయాకారపు అయస్కాంతం, దండ అయస్కాంతం, బిల్ల అయస్కాంతం, గుర్రపు నాడాకారపు అయస్కాంతం. ఈ విధంగా అయస్కాంతాలు అనేవి వివిధ రకాలలో ఉంటాయి. ఆ రకాలు అనేవి ఏ విధంగా ఉంటాయో చూశారు కదా ఫ్రెండ్స్. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమంతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంతాలను వేటి మిశ్రమంతో తయారు చేస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అయస్కాంతాలను ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం లాంటి మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఏవైతే కొన్ని పదార్థాలు ఉంటాయి కదా, వాటిని ఒకవేళ అయస్కాంతం అనేది ఆకర్షించినట్లయితే ఆ పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకు మేకు, ఇనుప బోల్టు, బ్లేడు, ఇత్తడి తాళం, చెవి, స్టీలు చెంచా మొదలగునవన్నీ కూడా ఏంటివి? అయస్కాంత పదార్థాలు. అంటే వాటికి అయస్కాంతం అనేది అతుక్కుంటుంది కదా, వాటిని అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఒకవేళ ఆకర్షించదు, కొన్ని కొన్ని వస్తువులకు అయస్కాంతం అనేది ఆకర్షించదు, అలాంటి వస్తువులను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే గాజు ముక్క, కాగితం ముక్క, శుద్ధ ముక్క, చెక్క ముక్క మొదలగునవి. ఇవన్నీ కూడా ఏంటివి? అనయస్కాంత పదార్థాలు. అయస్కాంత పదార్థాలు అంటే అయస్కాంతాన్ని ఆకర్షించేవి. అనయస్కాంత పదార్థాలు అంటే అయస్కాంతాన్ని ఆకర్షించకపోయేవి. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణం ఉంటుంది. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణం ఉంటుంది. పూర్వం శత్రువుల నౌక నుంచి శీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాన్ని ఉపయోగించేవారు. ఈ లోడ్ స్టోన్ అయస్కాంతాన్ని పూర్వం శత్రువులను నౌక నుంచి శీలలు అనేవి ఉంటాయి కదా, ఆ శీలను తొలగించి నౌకలను ముంచివేయడానికి ఈ లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని రెండు కొనలలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కొనలను అయస్కాంత ధ్రువాలు అంటారు. అయస్కాంతం అనేది అంతటా ఒకే విధంగా ఉండదు. దాని యొక్క రెండు కొనలు ఉంటాయి కదా, ఆ రెండు కొనలలో ఎక్కువగా ఉంటాయి. ఆ రెండు కొనలను అయస్కాంత ధ్రువాలు అంటారు. ఒక ఉక్కు కడ్డి చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. ఒక ఉక్కు కడ్డు చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. అలాగే అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశాధర్మం అంటారు. అయస్కాంతానికి ఇట్లా రెండు కొనలు ఉంటాయి కదా, ఈ రెండు కొనలు అనేవి ఉత్తర దక్షిణ కొనలను సూచిస్తాయి. ఈ ధర్మాన్ని ఏమంటామంటే అయస్కాంత దిశాధర్మం అంటాం. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత సూచి, దిక్సూచిని తయారు చేస్తారు. దిక్సూచి అనేది ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఈ అయస్కాంత దిశాధర్మాన్ని ఉపయోగించి అయస్కాంత దిక్సూచిని మనం తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి మనం ఈ దిక్సూచిని ఉపయోగిస్తాం. ఎలాంటి ప్రదేశంలోనైనా కానీ మనం ఈ దిక్సూచి సహాయంతో మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకోవచ్చు. ఎక్కువగా దీనిని ఓడలలోను, విమానాలలోనూ వాడతారు. ఈ దిక్సూచి ఉంది కదా, ఈ అయస్కాంత దిక్సూచిని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఎక్కువగా ఓడలలోను, విమానాలలోనూ ఉపయోగిస్తారు.
అదేవిధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తారు. ఈ అయస్కాంత దిక్సూచిని పర్వతారోహకులు అంటే పర్వతాలను ఎక్కేవారు, మిలిటరీ జవాన్లు అనేవాళ్ళు ఎక్కువగా అంటే కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసి వచ్చినప్పుడు మార్గపు దిక్కులను తెలుసుకోవడానికి ఈ యొక్క అయస్కాంత దిక్సూచిని ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. చూడండి, అయస్కాంత దిక్సూచిని ఇంకొక అయస్కాంతం ఉంటుంది కదా, దానికి దగ్గరగా ఉంచకూడదు. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తాం. జంతువులు ఏం చేస్తాయి, అనేక రకాల ఆహారాన్ని తీసుకుంటాయి, అందులో ఏమున్నాయో లేదో చూడకుండా మొత్తం తినేస్తాయి కదా. ఒకవేళ వాటి కడుపులోకి ఇనుప తీగ ముక్కలు, మేకులు అనేవి వెళ్ళినప్పుడు వాటిని తొలగించడానికి ఈ యొక్క అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. సజాతి ధృవాలు NNSS వికర్షించుకుంటాయి. అంటే రెండు సజాతి ధృవాలు అంటే ఒకే రకమైన దిక్కులు, ఉత్తర దిక్కులు, దక్షిణ దిక్కులు అనేవి వికర్షించుకుంటాయి. వికర్షించుకోవడం అంటే దూరంగా వెళ్తాయి. అంటే ఉత్తర దక్షిణ రెండు అయస్కాంతాలను తీసుకొని ఉత్తర దిక్కులు గల అయస్కాంతాలను ఇట్లా రెండు అమర్చినట్లయితే అవి రెండు ఏమవుతాయి, వికర్షించుకుంటాయి, అతుక్కోవు. ఎప్పుడు NNSS అంటే ఉత్తరం దక్షిణం ఉన్నప్పుడు అవి వికర్షించుకుంటాయి. అలాంటి వాటిని సజాతి ధృవాలు అంటారు. ఉత్తరం దక్షిణం ఉండే ధృవాలను సజాతి ధృవాలు అంటారు. అవి వికర్షించుకుంటాయి. విజాతి ధృవాలు అంటే ఉత్తరం దక్షిణం ఇట్లా ఆపోజిట్గా ఉండే ధృవాలు అనేవి ఆకర్షించుకుంటాయి. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. సాధారణంగా అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. అయస్కాంత దిక్సూచి అనేది ఇప్పుడు లేదు, వందల సంవత్సరాల క్రితమే ఉండే. వారి దగ్గర ఉండే ఈ చైనా నావికులు అనేవారు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం అనేది చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండ అయస్కాంతం మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. భూమికి కూడా అయస్కాంత క్షేత్రం అనేది ఉంటుంది. ఆ అయస్కాంతం ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క దండాయస్కాంతం ఉంటుంది కదా, దాని యొక్క మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం అంటే ఈ దండాయస్కాంతం యొక్క మధ్య భాగంలో ఏ విధంగా అయస్కాంతం ప్రభావం ఉంటుందో భూమి మీద కూడా అదే విధంగా అయస్కాంత ప్రభావం ఉంటుందని తెలియజేస్తుంది. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల వేరే ఒక అయస్కాంత పదార్థం అనేది అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని ఏమంటాం, అయస్కాంత ప్రేరణ అంటాం. భూ అయస్కాంత తీవ్రత శీతల అంటే ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూమి యొక్క అయస్కాంత తీవ్రత అనేది శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటాం. భూమిపై ఉండే నీరు అనేది అటు ఇటు ప్రవహించుకుంటుంటుంది కదా, దానివల్ల ఈ యొక్క భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియో అయినా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. థ్యాంక్ యూ.